పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి అలాగే ఇది మన ఇది స్టేట్ నుంచి ఏపీఎస్పీ నుంచి కూడా ఒక అదనంగా మనకు ప్లటూన్ ఇచ్చారు. దీనిలో భాగంగానే మనం ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో బాగిరిపోయాయి కదా, మన వాళ్ళు ఉండబట్టే వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ యొక్క ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా 100% మీ సేఫ్టీని మంచి మీరు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం, గత చరిత్ర దానికి కారణం. దానికి మేము కాదు, మీరు కాదు బాధ్యతలు. అది బాధ్యతాయుతంగా కూడా ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది. విపక్ష పార్టీ అధికార పార్టీ కొమ్ము కాస్తుందంటారు. వీళ్ళుంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, నిన్నటిదాకా వాళ్ళు చేశారు. ఇది అంతమంది 19లో మళ్ళీ వీళ్ళే చేశారు, వాళ్ళు ఉన్నప్పుడు 24లో వీళ్ళు చేశారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే ఇది. అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్, నిన్న జరిగిన గొడవలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు సార్. ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి, ఇప్పుడు 307 కేసు పెట్టాడు. ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి వూండ్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. వూండ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్. బ్యాంక్స్ మినహాయించి కతిమావన్నీ కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ నిమిత్తం. అదే మాదిరిగా సబ్ డివిజన్లో కూడా అన్నీ చేస్తూ ఉన్నాయి. ఇంకా సింహాద్రిపురంలో కొన్ని చేయాల్సి ఉంది, అవి కూడా 1-2 రోజుల్లో పూర్తయిపోతాయి. అదే మాదిరిగా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేస్తుంది. అంతేకాకుండా రాజకీయ పరంగా ట్రబుల్ మోంగర్స్ అని ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ సమయాల్లో అనవసరమైన అత్యుత్సాహంతో చిన్న కిరికిరులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆ టైప్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ట్రబుల్ మోంగర్స్ అంటారు. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది.